పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో. ఆత్మతోను శక్తితోను ప్రార్థించిన దైవమా అడుగడుగున జీవజలం ప్రసరించిన దైవమా ఆత్మతోను శక్తితోను ప్రార్థించిన దైవమా అడుగడుగున జీవజలం ప్రసరించిన దైవమా ఎడారిలో మన్నాను కురిపించిన దైవమా ఎర్ర సంద్రమును చీల్చిన మా దైవమా ఎనలేని ప్రేమతో దీవించిన దైవమా నీవు నడిపించావు నీడగా నిలిచావు నీవు నడిపించావు నీడగా నిలిచావు నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు డెన్నిస్ కార్లే గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు నిర్మల కుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి పిల్లలు నలిన, ప్రవీణ్, శాలిన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. అన్నమ్మ పుట్టినరోజు సందర్భముగా అన్నమ్మకు మరియు మనమడు తాతిరెడ్డి రోనక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తాతిరెడ్డి చిన్నపరెడ్డి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఇవాన్షునకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ అమ్మమ్మ క్లారా రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం తిమ్మాపూర్ విచారణ బాసాని మర్రెడ్డి అగత తలంపు ప్రకారము పుట్టినరోజు జరుపుకుంటున్న కుమ్మారెడ్డి రియాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సుహాషులకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. 12వ పుట్టినరోజు జరుపుకుంటున్న రన్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ వసంత కుమారి, ఆనంద్ కుమార్, దాసరి భాస్కర్ రావు, లక్ష్మి, సంపత్ కుమార్, వినూత్న, సంతోష్ కుమార్, రాంబాబు, ప్రీతం, కృపా, రోహిత్, గౌతమ్, రిత్విక మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కోపెల్లే రాజా మరియమ్మ గారుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత మరియు పునీత అంతోని గారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కొరకు
ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ దైవ ప్రజలారా, మనము క్రైస్తవులముగా ఒక సత్యమును నమ్ముచూ ఉన్నాం. ప్రేమే మోక్ష మార్గం. ఆ ప్రేమే మనము కలిగి ఉన్నట్లయితేనే దేవుని దరికి చేరుకుంటామని అర్థం. ఆ ప్రేమ యొక్క విలువని ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తున్నారు. మనకున్నది ప్రభు ఇచ్చింది రెండు ప్రధాన ఆజ్ఞలు. మొదటిది, మన ప్రభు అయిన దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలని. రెండవది, నీ వలే నీ పొరుగువానిని ప్రేమించాలని. ఈ రెండు ప్రేమలలోనే మన జీవితానికి పరమార్థం ఉంది, మోక్షానికి దారి ఉంది. ఆ రెండింటిని పట్టుకొని మనం జీవించిన నాడే ఆ యొక్క మోక్షానికి, నిత్య జీవాన్ని మనము చేరుకోగలం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఒకసారి మనం పౌలు గారు అన్న మాటని అర్థం చేసుకుందాం. ఏమిటంటున్నారంటే, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 2వ వచనములు అంటున్నారు, నేను సమస్త జ్ఞానమును కలిగి ఉన్నను, నేను పర్వతములను కూడా పెగిలింపగలిగినటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాను, ప్రేమ లేని వాడనైనచో వ్యర్థమే. మన జీవితానికి పరమార్థం ప్రేమ అని మనకి మాటలు వినిపిస్తున్నాయి. కనుక ఒకసారి ఈ పూజ ఆరంభంలో ఆ ప్రేమ ఆజ్ఞానుసారము మనం ఎలా జీవిస్తున్నామో, ఆ దేవుని ఎలా సేవిస్తున్నామో, మన తోటి వారికి ఏ విధముగా ప్రేమ పంచుతున్నామో పరిశీలన చేసుకొని దేవుని ముందు మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. సర్వశక్తిలో నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపముల దయతో మన్నించి, మేము సాహసించి అడగలేని వాటిని కనికరించి మాకు ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యోనా లేచి ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయెను. యోనా గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 17 వరకు మరియు 2వ అధ్యాయము 10వ వచనము. ప్రభువాణి అమితై కుమారుడు యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవా పెద్ద నగరమైన నినెవేకు వెళ్ళి దానిని మందలింపుము, ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినదని చెప్పుము అని పలికెను. కానీ
యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీషు చేరుకోనెంచెను. అతడు యొప్పాకు వెళ్ళగా అచట ఒక ఓడ తర్షీషు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో నెక్కెను. ప్రయాణికులతో పాటు తర్షీషు చేరుకొని ప్రభు చెంత నుండి తప్పించుకోవచ్చునని అతని తలపు. కానీ ప్రభు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బ్రద్దలగునట్లుండెను. నావికులు భయపడి ఒక్కొక్కడు తన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరుకులను సముద్రంన పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. ఓడ అధిపతి అతనిని చూచి, ఓయి, నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశా నీ దేవుడు నీ మొర నాలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును అనెను. సముద్రమును భూమిని ఆ ప్రభువే చేసెనని చెప్పెను. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోచున్నాడని నావికులు గ్రహించి అతడే వారికా సంగతిని చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి, నీవెంత పని చేసితివి అనిరి. క్షణక్షణము తుఫాను పెరిగిపోచుండెను. కనుక వారు సముద్రము శాంతించుటకు మేము నిన్నేమి చేయవలెనో చెప్పుము అనిరి. యోనా, మీరు సముద్రమున పడవేసినచో అది శాంతించును. నా మూలముననే ఈ పెను తుఫానును పట్టుకొనినది అనెను. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్చగోరి కష్టముతో తెడ్లు వేసిరి. కానీ తుఫాను ఇంకనూ అధికమగుచుండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు. కనుక వారు ప్రభువునుద్దేశించి, ప్రభు, మేమితని ప్రాణములు తీసినందుకు నీవు మమ్ము నాశనము చేయవలదు. మేము నిర్దోషిని చంపితిమని మా మీద నేరము మోపవలదు. నీవు నీ ఇష్టము వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చేయుదమని ప్రార్థించిరి. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. అది వెంటనే శాంతించెను. ఆ సంఘటనను గాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువుకు బలి నర్పించి మ్రొక్కుబడులు చేసుకొనిరి. ప్రభు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మృంగివేసెను. 3 పగళ్ళు 3 రాత్రులతడు చేప కడుపులో నుండెను. నావికులు మనము చీట్లు వేసి ఈ దురదృష్టముకు కారకులెవరో తెలుసుకొందమనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను. కావున వారతనిని చూచి, ఓయి, ఈ దురదృష్టము మా మీదికి ఎవరి వలన వచ్చెననో చెప్పుము. నీవు ఇచ్చటేమి చేయుచున్నావు? ఎచ్చట నుండి వచ్చుచున్నావు? నీ దేశమేది? జాతి ఏది అని ప్రశ్నించిరి. అతడు, నేను హిబ్రూ జాతి వాడను, స్వర్గాధిపతి అయిన దేవుని పూజించువాడను. అంతటా ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డున వ్రెళ్ళగ్రక్కెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటికి కొని వచ్చితివి. ప్రభు, నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి. నేను పాతాళలోకము నుండి నీకు ప్రార్థన చేయగా నీవు నా వేడుకోలును అంగీకరించితివి. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటికి కొనివచ్చితివి. నీవు నన్ను కడలిలోనికి విసిరివేసితివి. సముద్ర గర్భమున పడవేసితివి. ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను. నీ మహాతరంగములు నా మీదికి పొర్లి వచ్చెను. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటికి కొనివచ్చితివి. నీవు నన్ను నీ సమక్షము నుండి బహిష్కరించితివని నీ పవిత్ర మందిరమున నేను మరలా కంటితో చూడనని నేను తలంచి తిని.
ప్రభు, నా ప్రాణములు ఎగిరిపోవుచుండగా నేను నిన్ను స్మరించుకొంటిని. నా మొర నీ పవిత్ర మందిరమున నిన్ను చేరెను అందరు. ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటికి కొని వచ్చితివి. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. తుంపితేనె కన్నెను మధురము నీ వాక్యము, తుంపితేనె కన్నెను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 25 నుండి 37 వరకు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి యేసుతో, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలెను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది అని, అది నీకెట్లు అర్థమవుతున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానము చెప్పితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు అతనితో చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇట్లా సమాధానమిచ్చెను. యేసు ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వాణ్ణి చూచియు తప్పుకొని పోయెను. అటులని ఒక లేవీయుడు అటు వచ్చి వాణ్ణి చూసి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు అతన్ని చూసెను. వాణ్ణి చూడగని అతడు జాలిపడెను. వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుగట్టెను. పిమ్మట వానిని తన వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొనిపోయి పరామర్శించెను. అతడు మరునాడు
2 దినారములు సత్రపుశాల యజమాని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీవు ఎక్కువ వ్యయమైనచు తిరిగి వచ్చినప్పుడు చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడినవానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు అటులనే వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2002వ సంవత్సరములో ఒకరోజు సాయంకాలము దివ్య బలి పూజ చేసి తిరిగి మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళ్ళుచూ ఉన్నాను. అప్పటికే చీకటి పడి ఉంది. వెళ్ళుచున్నటువంటి దారిలో గేదెలు నడుస్తూ వెళుతూ ఉన్నాయి నెమ్మదిగా. అవి నల్లగా ఉండటం వలన దగ్గరకు వచ్చే వరకు నాకు కనిపించలేదు. నా మోటార్ సైకిల్ని నేను వెళ్ళుచున్నటువంటి ఒక దారిలో అవి ఉండటం వలన నేను అదుపు తప్పి వాటిని కొట్టడం జరిగింది. ఫలితముగా నేనే మోటార్ సైకిల్ మీద నుండి రోడ్డు మీద క్రింద పడిపోయాను. నా యొక్క కుడివైపున కంతికి దెబ్బ తగిలింది. ఎవరైనా ఉన్నారా అని అరిచాను. వెంటనే 2 యువకులు పరిగెత్తుకొని వచ్చి నన్ను లేపెట్టారు. మోటార్ సైకిల్ని తీసి పక్కన పెట్టారు. నాకు ఆ ముఖం మీద రక్తము చాలా కారుతూ ఉంది. ఆ 2 యువకులు ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి అరుగు మీద కూర్చోబెట్టారు. మరి రక్తం కారిపోతుంది అని గమనించి వారితో అన్నాను, నన్ను దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారా అంటే ఆ యువకులు వెంటనే స్పందించి మరి వారి యొక్క వాహనం మీద నన్ను దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో నాకు చికిత్సకు అవకాశమును కల్పించారు. ఈ యొక్క సువార్తను చదువుకున్నప్పుడల్లా కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ 2 యువకులు మంచి సమరీయులుగా నాకు ఆ రోజు తోడ్పడినటువంటి సంఘటన నా జీవితకాలం ఎప్పుడూ గుర్తు వస్తూ ఉంటుంది. ఈరోజు మనము సువార్తలో విన్నట్లుగా యేసు ప్రభు మనకు ఆ మంచి సమరీయుని యొక్క కథ, చరిత్రలో మరిచిపోనటువంటి కథ, ఆ యొక్క చరిత్రకు ఒక రకముగా అది ముఖ్యమైనటువంటి కథగా మిగిలిపోయింది. ప్రపంచానికి ప్రేరణిచ్చేటువంటి కథగా మిగిలిపోయింది. ఈరోజు ఆ ప్రేమను గురించి కొద్దిసేపు మనము ధ్యానం చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులందరూ కూడా పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మరణించడానికి మాత్రము ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. అలానే క్రైస్తవులందరూ కూడా నిత్య జీవం పొందాలని ఆశపడుతూ ఉంటారు. కానీ పొరుగువాన్ని ప్రేమించాలంటే వెనకాడుతూ ఉంటారు. మరణం పొందకపోతే పైకి వెళ్ళలేం. అలానే నిత్య జీవం పొందాలంటే ప్రేమించకపోతే నిత్య జీవానికి అర్హత లభించదని యేసు ప్రభు ఈరోజు మనకి ఈ మంచి సమరీని యొక్క కథ ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసు ప్రభుని ఏ విధముగా ప్రశ్నించాడో మనం సువార్తలో విన్నాం. యేసు ప్రభుని పరీక్షించాలన్నటువంటి ఒక ఉద్దేశముతో
ఆయన ఈ ప్రశ్నలు వేశాడు. ప్రధానమైన ఆజ్ఞలు ఏవి? నిత్య జీవం పొందాలంటే నేను చేయాల్సింది ఏమి అని అడుగుతున్నాడు. అయితే నీకు తెలుసు కదా, నీకు తెలిసిన దాంట్లో నుంచి చెప్పు అంటే ఆయన ఈ 2 ఆజ్ఞల్ని చక్కగా చెప్పాడు. నీవు చక్కగా సమాధానం చెప్పావు అని చెప్పి యేసు ప్రభు అతనిని ప్రశంసించారు. నీవు సరిగా సమాధానం చెప్పితివి. నీ దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించాలి, నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేది నీవు చాలా చక్కగా గ్రహించావు. అటులనే చేయుము, నీవు జీవింతు అని యేసు ప్రభు అతనికి చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి భాగంలోని అర్థం ఏమిటంటే మనమందరం కూడా ప్రేమ మార్గములో నడుచుకోవాలని, ప్రేమను మనం పాటించాలని దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ మనందరికీ తెలుసు. కానీ ఆ ప్రేమించటంలోనే మనం వెనకబడుతున్నాం, ప్రేమ లేకుండా జీవిస్తున్నాం. అది ఈరోజు మనం గ్రహించాలి. అలా చేసినట్లయితే మన విశ్వాసము, మన యొక్క భక్తి మాటల వరకే మిగిలి ఉన్నదని గుర్తిస్తాం. 2వ భాగములో వచ్చినప్పుడు యేసు ప్రభు నీ పొరుగువాడు ఎవడనే దానికి జవాబు చెప్పాడు. ఆయన అడిగినటువంటి ప్రశ్న, నీ పొరుగువాడు అనేటువంటి వారు ఎవరు అంటే ఎవరైన దానికి అర్థం చెప్పాడు. ఆ యొక్క కథలో ఉన్నటువంటి సారాంశము మనం విని ఉన్నాం. ఏమిటి అంటే అవసరంలో ఉన్నవారిని ఆదుకోవటం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి పోతూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు మరి దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు అతన్ని హింసించారు, అతన్ని అన్ని దోసుకున్నారు, అతన్ని గాయపరిచారు, అతన్ని పెద్ద బాధల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితిలో ఒక యాజకుడు, ఒక లేవీయుడు, అనగా దేవుని సేవ చేసేవాళ్ళే, పూజలు చేసేవాళ్ళే అతన్ని చూసి కూడా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయారు అని ప్రభు అన్నారు. అన్నీ తెలిసిన వాళ్ళే పక్కకు తప్పుకున్నారు. అది చాలాసార్లు నిజమవుతుంది. చెప్పేవాళ్ళు చేయరన్నటువంటి ఒక సత్యము ప్రభు మనందరికీ తెలియచేస్తున్నారు. మాటలు వల్లిస్తే సరిపోదు, ఆచరణ లేనిది వ్యర్థమని దీంట్లో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 3వ వ్యక్తి వచ్చాడు. ఆయన మంచి సమరయుడుగా మనకు ఆ ప్రభువు చూపిస్తూ ఉన్నారు. ఆ సమరయుడైన అనగా యూదుల్లాంటి గొప్ప ఉన్నతమైనటువంటి వాడు కాకపోయినా, ఆ యూదుల చేత తక్కువగా ఎంచబడిన వాడైనా అతనిలోనే నిజమైన మంచితనము ఉన్నదని చెప్పి యేసు ప్రభు ఈ కథ ద్వారా మనకు నిరూపిస్తున్నారు. ఆ యొక్క మంచి సమరయుణ్ణి మనం ఏమి చేస్తున్నాడని పరిశీలిస్తే ఆయన 10 పనులు చేశాడు. 10 చేశాడు. మొట్టమొదటిది ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ రోడ్డు ప్రక్కన గాయాలతో పడి ఉన్నటువంటి అతన్ని చూసి ఆగినాడు. ఆయన కంటే ముందు పోయినటువంటి 2 వలె పక్కకు తప్పుకొని వెళ్ళిపోలేదు, ఈయన ఆగినాడు. ఆగి 2వది ఆయన చూస్తే ఈయనలో జాలి కలిగింది, కనికరం కలిగింది, ఆయన మీద దయ పుట్టింది. అంటే ఎంత బాధపడుతున్నాడో అయ్యో అన్నటువంటిది మనసు నుండి ఆయనకి ఆ యొక్క ఆలోచన కలిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ జాలితోనే అయ్యో అని చెప్పి ఊరుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే గాయపడిన అతని దగ్గరికి వెళ్ళొచ్చున్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక కార్యం. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు, దగ్గరికి వెళ్ళటమే కాదు, ఆయన గాయాలకి ఏం చేస్తూ ఉన్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి తైలము, ద్రాక్షారసము పోసి రక్తము కారిపోకుండా కట్లు కట్టుతున్నాడు. ఎందుకనగా రక్తం కారిపోతే పరిస్థితి బాగా ఉండదని చెప్పి ఆయనకి ఆ విధముగా మొదటి చికిత్స చేస్తూ ఉన్నాడు. 5వదిగా అతను ఏం చేస్తున్నాడంటే ఇలా కట్లు కట్టి వదిలేస్తే ఎవరు వస్తారు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి అతనే
అతన్ని లేపుకొని తన వాహనంపై పెట్టుకొని అతన్ని సత్రానికి తీసుకొని వెళుతున్నాడు. శ్రమ అనుకోకుండా అతన్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరోదిగా మనం చూస్తున్నాం. ఒక సత్రంలోకి తీసుకొని పోయి ఆ రోజంతా అతన్ని పరామర్శించాడు, అతనికి సేవ చేశాడు. అక్కడిని ఆయనకి అయినటువంటి ఏడవదిగా మనం చూస్తున్నాం. ఖర్చు అయినా కూడా 2 దినారములు తన యొక్క చేతిలో నుండి అతనికి ఇస్తున్నాడు. సత్రం యజమానికి ఖర్చులు ఆయనే భరించుకొని ఇస్తున్నాడు. 8వదిగా ఆయన్ని పరామర్శించమని, ఇక తన దారి తను వెళ్ళిపోవాలి, ఆ సత్రం యొక్క యజమాని చేతుల్లో ఇతన్ని అప్పగించి ఆయన్ని పరామర్శించమని వేడుకుంటున్నాడు. ఆయన బాధ్యత కాకపోయినా అతన్ని సవినయముగా వేడుకుంటున్నాడు, ఇతన్ని బాగా చూసుకోమని తెలియచేస్తున్నాడు. 9వదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను తిరిగి వస్తాను, ఆయన సంగతిని పూర్తిగా మర్చిపోయేవాడు కాదు. నేను తిరిగి వస్తాను అని చెప్పి మాట ఇస్తున్నాడు. అంతేకాదు 10వదిగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ సత్రం యజమానితో అంటున్నాడు, నీవు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నట్లయితే, ఈయనకు వైద్యం చేయటంలో ఇంకా ఎక్కువ ఖర్చు అయినట్లయితే నేను తిరిగి వచ్చిన తర్వాత దాన్ని నేను చెల్లిస్తాను. ఎంత అతని మీద తన యొక్క ప్రేమను కురిపించాడంటే, పూర్తి బాధ్యతను తీసుకొని తనే సేవ చేసి తనే ఖర్చు పెట్టుకొని ఆ యొక్క బాధల్లో ఉన్నటువంటి మనిషికి అతను చూపించినటువంటి ప్రేమ గొప్పగా ఉందని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మరి మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ ప్రేమను ఎలా ఆచరిస్తున్నాం? పునీత ఫ్రాన్సిస్ గారు అంటూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారంటే, రోడ్డుపై పడి ఉన్న శవమును కానీ మరణావస్థలో ఉన్న మనిషిని కానీ చూసి నీలో జాలి పుట్టకపోతే, చలనం కలగకపోతే నీవు క్రైస్తవుడు కాదు అంటున్నారు. మరి ఆ యొక్క కనికరము, ఆ ప్రేమ ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన పొరుగువాడు అవుతాడు. అలాంటి యొక్క ప్రేమను మన హృదయములో ప్రభు కలిగించాలని, ఇతరుల పట్ల జాలిని మనలో కలిగించి సేవలు చేసే మనసు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే జీవార్పణం ఇదిగో, నాదు జీవము నీకంకితం, ఏ అర్పణం పైనా నీ వసగిన దానమిగా, ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యం నెరవేర్చి
నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపం చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకం చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి
మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండెనుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము
స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితంలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గంలో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని. విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి. అమ్మా
మరియమాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియమాత మా కొరకు ప్రార్థించు దేవమాత కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మాకున్న కష్టాలు కన్నీళ్లు తీర్చు తల్లి అమ్మా మరియమాత మా కొరకు ప్రార్థించు దేవమాత